హలో మిత్రమా, మనమైతే ఇప్పుడు కసాపురానికి వెళ్దాం. నేను వెళ్ళేది చాలా రోజులైంది. ముందుగా గుత్తిలో ఒక పెళ్లి చూసుకుని బయలుదేరాము. రాను ముంబైకి రాను ముంబైకి రాను. పాడాలి నవ్వుల్లో నా పువ్వులాగా జీవితాలే సాగాలంటే ఆడాలి. ముందుగా అందరికీ కూడా జై శ్రీరామ్. ఈరోజు శనివారం కావడం వలన అలాగే శ్రావణ మాసం, సో దాదాపు కంటే కొన్ని వేల మంది భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. లాంగ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. తర్వాత మార్నింగ్ రెండవ పల్లి చూసుకున్నాము. అలాగే 2-3 అవర్స్ పడుకొని మార్నింగ్ లేచాము. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాక ఏంటి, దర్శనానికి వెళ్ళాలి కదా. లెట్స్ గో. ఇంకా టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లోనే ఉంది. అక్కడ కనిపిస్తున్నదే గర్భగుడి. ఇంకా దాదాపు కంటే ఒక సంవత్సరం పైగానే పట్టచ్చు అని అయితే అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు మొత్తానికైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం నెక్స్ట్. జై శ్రీరామ్. ఇక్కడ చూడండి, టెంపుల్ అయితే చాలా అద్భుతంగా కట్టిస్తున్నారని అయితే మనం అనుకోవచ్చు. దాని తర్వాత మనం కసాపురంకి వచ్చాక పులిహోర తినకుండా ఉంటామా? పులిహోర అయితే తీసుకున్నాము. ఒక చిన్న క్లిప్ మన ఫ్యామిలీతో. మరి మీరు నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు కూడా స్వామివారిని చూడాలి కదా. చూడండి, జై శ్రీరామ్ అని అనుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ వచ్చేసి టెంపుల్ అవుట్ సైడు వాడు అదే పనిగా వీడియో కట్టడం వస్తున్నాడు బావగాడైతే. అంటే నైట్ చూసాం కదా, ఇక్కడ ఎంతోమంది భక్తులు ఇక్కడే బయట విశ్రాంతి తీసుకునేది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు చూడడానికి. తర్వాత ఈ 2 వెహికల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా ఫ్రీగానే వేశారు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో. తర్వాత మనకు టైం అయింది, ఇంటికైతే వెళ్ళాలిగా. ఇంటికి వెళ్తున్నాం. తర్వాత ఇప్పుడు మనము గుత్తికి అయితే వచ్చేసాము. ఎందుకంటే గుత్తిలో కూడా ఒక పెళ్ళి ఉంది. ఆ పెళ్ళి కానీ చూసుకొని తర్వాత మనం తిరిగి మన ఊరికైతే వచ్చేసాము. Goodbye.